రొయ్యల సుంకం మినహాయించేలా చూడండి, 27% దిగుమతి సుంకంతో ఆక్వా ఒక నష్టం, ఆక్వా రైతాంగానికి అండగా నిలవాలి. ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలకం, కేంద్ర మంత్రి గోయల్కి సీఎం బాబు లేఖ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దాచాలంటే దాగదులే అంటూ వయసు కనబడివ్వకుండా చేసే మార్గాలు ఎన్నో, యాంటీ ఏజింగ్ క్రీముల నుంచి లేజర్ కణజాల చికిత్సల వరకు అందుబాటులో. 3 పదులు వయసు దాటిన మహిళల్లో చాలామంది చూపు ఆయా చికిత్సల వైపు, మగవారిలో ఎక్కువగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్, బొటాక్స్ చికిత్సలు. వేల కోట్ల వ్యాపారంగా యాంటీ ఏజింగ్ రంగం, అర్హత లేని వారితో చికిత్సలు చేయించుకుంటే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే. ప్లాస్టిక్ సర్జన్ల హెచ్చరిక. ఆమె ఓ పేజ్ 3 సెలబ్రిటీ ఇటీవల మనవరాలికి ఓణీలు ఫంక్షన్ చేసింది. అప్పటిదాకా చాలామందికి ఆమె వయసు హాఫ్ సెంచరీ దాటిందని తెలియదంటే ఆశ్చర్యం, ఎందుకంటే ఆ ముఖంలో చూద్దామన్న వార్ధక్యపు ఛాయలు కనబడు. అలా కనబడకుండా ఉండడానికి ఆమె ఏం మాయ చేస్తుందంటే, మనిషి ఎన్ని సాధించినా తప్పించుకోలేని జర, ముసలితనం, మరణం. అవన్నీ చాలామంది ఆధ్యాత్మికవేత్తలు చెప్తుంటారు. రోగం, జర, మరణం ప్రతి ప్రాణికి తప్పవని తెలుసుకున్నాక రాజకుమారుడు అయిన సిద్ధార్థుడు తపస్సు చేసి బుద్ధుడయ్యాడు. కానీ అదంతా గతం. మృత్యు సంగతి పక్కన పెడితే ముసలితనాన్ని కనీసం కొన్నాళ్ళ పాటు ఆయన జయించి యవనంగా కనిపించేసే పరిజ్ఞానాలు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సినిమా యాక్టర్లది చాలామంది చూస్తే అదే అర్థమైపోతుంది. అయితే